గోదావరికి వరద వచ్చింది బాబు. మా గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. మీరు దయచేసి గుళ్ళో తలదాచుకుంటాం బాబు. గుళ్ళో తలదాచుకోవడానికి మీరేమన్నా దేవుళ్ళ? అది కాదు బాబు గారు. ఉండరా పండి. ఈ వరదకి మా గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి బాబు. గుళ్ళో తలదాచుకుందామంటే బాబ్జీ గారు ఒప్పుకోలేదు. అలాగా? మీరే మాకు న్యాయం చేయాలి బాబు. అమ్మ సీత కొడుకు తీసుకురా. మొత్తం గుడిసెలన్నీ కొట్టుకుపోయినాయి బాబు. మేమంతా దిక్కులేని వాళ్ళు అయిపోయాం బాబు. మీరే కాపాడాలి బాబు. గుడి తలుపులు తెరవండి. వీళ్ళకి ఆలయ ప్రవేశం లేదని బాబ్జీ గారు చెప్పారండి. ఇల్లు వాకిళ్ళు వరదల్లో కొట్టుకుపోయి వీళ్ళంతా ఏడుస్తుంటే ఈ కట్టుబాట్లు ఏమిటండి? వీళ్ళని లోపల పంపకపోతే దేవుడు బయలుపడతాడు. ఊరి పెద్ద అనుమతి లేకుండా గుడితాళం పగలగొట్టడం నేరం. ఆయన్ని నువ్వు కనలేదు, నిన్న ఆయన కన్నాడు. ఆయనకన్నీ తెలుసు. ఆ విషయానికే పంచాయతీ అయితే నేను ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. నేను చేసింది తప్పు కాదు. తప్పో రైటో ఊరి పెద్దని, ఊరి కట్టుబాట్లని గౌరవించిన వాళ్ళని శిక్షించాల్సిందే. ఈ పెద్ద మనిషి చేసిన తప్పు తప్పే. ఈ ఊళ్ళో అటువంటి తప్పు మరెవ్వరూ చేయకుండా ఈ ఊరి జనం కలకాలం గుర్తుంచుకోవాలి. ఆయన జీవితాంతం తను చేసిన తప్పుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అందుకు ఒకటే శిక్ష, అది వీడి చేత ఈ సీతమెళ్ళలో 3 ముళ్ళు వేయించడం. లేరా వెళ్ళి తాళికట్టు. నీ తల పగల కొడతాను రా. ఇజ్రాను చెప్పిన తీర్పు గుడితాళం పగల కొట్టింది నేనైతే దాన్ని ఎందుకు శిక్షిస్తావు? చేతకాని వెతవా, దమ్ముంటే నన్ను శిక్షించు. ఏంటండి మీరు చేస్తుంది? వాడితో అమ్మాయి మెడలో తాళి కట్టించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడానికి మీరెవరు? అయినా ఎవరిచ్చండి నీకు అధికారం? ఊరికే రెచ్చిపోకురా, చస్తావు. ఈ ఊరికి నేనే అధికారం. నేను చెప్పేదే న్యాయం, నేను జరిపేదే చట్టం. చూస్తావరా? కట్టు తాళి. అడుగు ముందుకేసావంటే చంపేస్తాను. నా అధికారాన్ని ఎదిరించే మగాడు ఇంకా పుట్టలేదు. బాబు, ఇక్కడ జరిగే దేంతోనూ నీకు సంబంధం లేదు. నీకు అనవసరం. పద ఇంటి. అరే సంబంధం లేదంటారండి? ఓ ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఏం చెవులే, కొంచెం పెద్ద మగాడినే. ఈ ఊళ్ళో ఇంకా ఒకే ఒక్క మగాడిని బతుకున్నాను. వెనక్కి కట్టరా తాళి. కట్టావు. మగాణ్ణి. అన్న వెళ్తాడు
అన్నమల్టాడు అన్నమల్టాడు అన్నమల్టాడు. నల్లోడి పెళ్లి విషయంలో అడ్డుపడ్డ రోజే వాడి సంగతి చూడాల్సింది. అప్పుడేమో కామేశ్వరరావు కాళ్ళ మీద పడ్డాడని వదిలేశావు. ఇప్పుడేమైంది? ప్రజలందరి ముందు పంచాయతీలో నీ తీర్పు కాదు వాడు పెద్ద మొగోడు అయిపోయాడు. వాడిని అలాగే వదిలేస్తే ఈ ఊరికి పెద్ద కూడా అవుతాడు. ఇక లాభం లేదు, వాడిని చంపేయాల్సిందే. చంపే నేను చంపే చెప్పినంత తేలిక కాదు. ప్రాణం తీయటం అంటే పెరట్లో తులసి మొక్కకు నీళ్లు వచ్చినట్టు ఉండాలి. అది బాబ్జీ పద్ధతి.